తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులంతా భారీ సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లో నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులంతా బారులు తీరారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అసౌకర్యం లేకుండా అటు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. క్యూలైన్ల దగ్గరకే అన్న ప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తున్నారు. తిరుమలలోని వసతి సముదాయాలు, అన్న ప్రసాద కేంద్రం, కళ్యాణకట్ట, శ్రీవారి ఆలయ పరిసరాలు భక్తజనంతో నిండిపోయాయి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. ఈరోజు పరిస్థితి చూసినట్లయితే స్వామివారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతుంది. ప్రస్తుతం మనము శిలాతోరణం ఎంట్రీ పాయింట్ వద్ద ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే గత వారం రోజులుగా కూడా భక్తులు భారీ ఎత్తున తిరుమలకు రావడం జరిగింది. అంటే వేసవి సెలవులు ఒకవైపు వారాంతం కావడంతో భక్తులంతా కూడా భారీ ఎత్తున తిరుమలకు రావడం జరిగింది. అయితే శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు సమయం పడుతుంది. అంటే టోకన్లు లేని భక్తులకు దాదాపుగా 24 గంటలు సమయం పడుతుంది. ఇటు తిరుపతిలో ఎవరైతే టోకన్లు ధరించి వస్తారో, అంటే ముందస్తుగానే టోకన్లు తీసుకుంటారో అటువంటి భక్తులకు మాత్రము 5-6 గంటల్లో దర్శనం అనేది తిరుమలలో పూర్తవుతుంది. అంటే తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి టోకన్లు పరిమిత సంఖ్యలోనే ఇస్తుండడంతో అందరికీ లభ్యమయ్యే అవకాశం లేదు. దీంతో భక్తులు చాలా వరకు కూడా తిరుమలకు వచ్చి క్యూ లైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటారు. అంటే దాదాపుగా శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి కూడా దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్లు వ్యాపించాయి. అంటే శిలాతోరణం వద్ద ఇది ఎంట్రీ పాయింట్ అంటారు దీన్ని. ఈ పాయింట్ వద్ద భక్తులు అంటే గంటలు వేచి ఉండి ఇక్కడ నుంచి లోపలికి ప్రవేశించాలంటేనే కనీసంగా ఒక 7-8 గంటల టైం తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, ఇది శిలాతోరణం ఎంట్రీ పాయింట్. ఇక్కడ ఈ పాయింట్ వద్ద దాదాపుగా 28 గంటలు సమయం సూచిస్తోంది. అంటే అంచనా టీటీడీ వీళ్ళకి చెప్తున్న టైం అంటే 24 గంటల లోపలే దర్శనం అవ్వచ్చు, కానీ 28 గంటలుగా చూపెడుతుంది. మనము ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున భక్తులు ఈ క్యూ లైన్లో వేచి ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా వేసవి సెలవులు రావడంతో అంటే ఇప్పటికే ఇంటర్ విద్యార్థులు కావచ్చు, 10th విద్యార్థులు వీళ్ళంతా కూడా ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా స్వామివారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతుంది. వీళ్ళని అడుగుదాము, మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, పరిస్థితి ఎలా ఉందో. ఏంటండి, ఎప్పుడు వచ్చారండి దర్శనానికి? మేము ఈరోజు మార్నింగ్ వచ్చాము ఇక్కడ సర్వదర్శనానికి. వచ్చి దర్శనంలో లైన్లోనే ఉన్నాం, క్యూ లైన్లో. దాదాపుగా 2 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నాం. దర్శనం ఈరోజు 24 గంటల టైం పడుతుంది అంటారు, ఇంకా ఎక్కువ టైం పట్టవచ్చు. ఏర్పాట్లు అయితే అన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం ముందు నుంచి తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు, మన దేశం మొత్తం తెలుసు. ఆ విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. కానీ దర్శనానికి కొద్ది త్వరగా వేసవికాలం కాబట్టి ఉండలేకపోతుంటారు లైన్లో. దాని గురించి కొద్దిగా ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఫ్యాన్లు కూడా ఇచ్చారు కదండి? ఫ్యాన్లు ఉన్నాయి, కానీ చిన్నపిల్లలు గట్టా అంతా క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇరుతట్టుగా ఉంది. అది కొద్దిగా ఇబ్బంది అంతే. ఇంకా చాలా బాగున్నాయి సార్ ఏర్పాట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే నీట్నెస్ అనేది చాలా బాగుంది. ఇక్కడ ఇంతకుముందు అట్లా లేకుండే సార్, ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగా సూపర్ ఉంది సార్. నీట్నెస్ మాత్రం వాటర్ ఇస్తుర్రు, ఇక్కడ అంటే పాలు ఇస్తుర్రు, మనకు నార్మల్ ఫుడ్ ఇస్తుర్రు. ఏర్పాటు మాత్రం చాలా బాగున్నాయి సార్. దర్శనంలో కొద్దిగా విఐపి దర్శనానికి ఆపేసి సర్వదర్శనంకి కొద్దిగా కేటాయిస్తే చాలా బాగుండే సార్. భక్తులు తిరుమలలో దాదాపుగా 24 గంటలు వేచి ఉంటే కానీ దర్శనం లభించే పరిస్థితి లేదు. ముందస్తుగా టోకన్లు పొందినట్లయితే వాళ్ళకి 5-6 గంటల్లోనే దర్శనం అవుతుంది. అయితే పరిమిత సంఖ్యలోనే టోకన్లు ఇస్తుండడంతో ఇటువంటి ఇబ్బందులు తిరుమలలో తప్పడం లేదు. మొత్తం మీద వేసవి కారణంగా మరికొన్ని రోజులు అంటే దాదాపు నెల రోజుల పాటు తిరుమలలో ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. కెమెరామెన్ యశ్వంత్తో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.